ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్కగానొక్క కొడుకు కళ్ళ ముందు లేకుండా అమెరికా పంపించేస్తాము అంటే వాడితో మాట్లాడడానికి మనసు కూడా రావడం లేదు. ఏంటండి మీ వదిన గారు మిమ్మల్ని అరుస్తున్నారు? అదేం లేదండి. ఆవిడికి కొంచెం కోపం ఎక్కువ కదండి? వదినకి కోపం ఎక్కువే కానీ మనసు చాలా మంచిదండి. అవునమ్మా, ఇంతకీ వాళ్ళిద్దరి ముహూర్త బలం మీదనే ఈ పెళ్లి జరిగింది కదా? లేదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అబ్బాయి కోడలు మెళ్ళో తాలి కట్టాల్సొచ్చింది. ఇదివరకు కూడా 2-3 సార్లు పెళ్లిపీటల దాకా వచ్చి ఆగిపోయింది. అమ్మా, ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. అంటే మీరు మీ ఆడపడుచు మాట్లాడుకునే విధానాన్ని బట్టి చిన్న అనుమానం వచ్చి అడుగుతున్నాను. అవును, మీ కోడల్ని చూశాను కానీ మీ అబ్బాయినైతే ఇంతవరకు చూడలేదండి. వాడు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు. ఆహా, మీ అబ్బాయి ఫొటోస్ ఏం లేవా? అమ్మగారు విహారీ బాబు గారి ఫోటో చూపిస్తే ఇంకేటైనా ఉందా? ఉన్నాయండి. ఉంటే చూపించండి. మీ అబ్బాయి కోడలు జోడి ఎలా ఉందో చూసి చెప్తాను. అలాగే. పండు, అమ్మా, సహస్ర గదిలో తన ఆల్బమ్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అమ్మా, మన బూజు దులుపుతూ అవి ఎక్కడ పెట్టించినానమ్మా. ఇంతకుముందు బాబు గారు కూడా అడిగినారు. స్టోర్ రూమ్లోనే ఏ రూమ్లోనే పెట్టించినానమ్మా. అంటే ఇప్పుడే ఎతకాలమ్మా. వెళ్ళి వెతికి తీసుకునిరా. అంటే ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి కదమ్మా. వంట కూడా చెయ్యాలి, భోజనానికి కూడా టైం అవుతుంది. ఇప్పుడు నేను సరుకులు కూడా తీసుకురావాలమ్మా. అవును, నేను మర్చిపోయానురా. అందరికీ భోజనం ఉండాలి కదా. మీకు మరెప్పుడైనా వాళ్ళ ఫొటోస్ చూపిస్తానులేండి. అలాగేనండి. అల్లుడు గారు, మీకు మేముండే ఇల్లు తెలిసినట్టు భలే తిప్పారే. నాన్న, ఆయనకి సిటీ బాగా తెలుసు నాన్న. అవునులే అమ్మా, అల్లుడు గారు సిటీ మనిషి కదా, సిటీ తెలిసే ఉంటుందిలే. ఆ ఇల్లు అల్లుడు గారు, ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. సరే మావయ్య. అమ్మా కనకం, అల్లుడు గారు, ఒకసారి లోపలికి రండి. మావయ్య, మేం లోపలికి ఎందుకు? ఒక్కసారి మీ ఇద్దరికి శాస్త్రాన్ని పరిచయం చేస్తాను. నాన్న, అది కాదు. ఇక్కడి దాకా వచ్చారు కదమ్మా. మావయ్య, అర్జెంట్ పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాన్న, ఆయనకి పనుంది కదా. సర్లేమ్మా, పనే ముఖ్యం. మీరు వెళ్ళండి, తర్వాత కలవచ్చులే. సరే నాన్న. జాగ్రత్త తల్లి, వెళ్ళమ్మా. సరే నాన్న. లక్ష్మి, నువ్వు ఇక్కడ దిగు. నేను ఈ కార్ కనిపించకుండా బయట ఎక్కడైనా కార్ పార్క్ చేసి వస్తా. మాకి కార్ చూస్తే డౌట్ రావచ్చేమో. అలాగే విహారీ గారు.
గౌరీ ఎలా ఉంది నీ కాలు? నా కాలు బానే ఉందిలే కానీ ఏమయ్యా డాక్టర్ గారు ఏం చెప్పారు? ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని చెప్పారే. ఏమయ్యా నా దగ్గర ఏమీ నిజం దాయట్లేదు కదా? నేను చెప్తుంది నిజమేనే. మరి ఆయాసం ఎందుకు వస్తుందంట? అవేవో మాత్రలు ఇచ్చారులే. అన్నట్టు నీకు విషయం చెప్పలేదు కదూ? అమెరికా నుంచి మన అల్లుడు గారు అమ్మాయి వచ్చారే. నిజమా అయ్యా? అవునే. నన్ను దగ్గరుండి మన అమ్మాయి అల్లుడు ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టర్ గారికి చూపించి ఇంటి దగ్గర దింపి మరీ వెళ్లారు. ఇక్కడ దాకా వచ్చి వాళ్ళని లోపలికి రమ్మనొద్దా అయ్యా? నేను కూడా చూసేదాన్ని కదా అమ్మాయిని అల్లుణ్ణి. నేను అడిగానే, అల్లుడు గారికి ఏదో అర్జెంటు పనుందంట, వెంటనే వెళ్ళిపోవాలని నన్ను దింపేసి వెళ్ళిపోయారు. గౌరీ, నీ కాలుకి ఈ స్ప్రే కొడితే కాలు నొప్పి వెంటనే తగ్గిపోతుందంట. ఏది టివయ్యా? నువ్వు ఉండవే, నేను కొడతాను. కాలు ఎలా పెట్టు. అవునయ్యా, గుళ్ళో పంతులు గారు చెప్పమంది చెప్పావా అమ్మాయికి? ఏంటి అది? అదేనయ్యా, పిల్లలు పుట్టడం కోసం చెప్పారు కదా. ఓ, అమ్మాయిని అల్లుడు గారిని చూసిన హడావిడిలో మర్చిపోయానే. ఆగు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. లక్ష్మి, బిహారీ గారు, నాన్న వాళ్ళని హోటల్కి పంపించాలని కన్విన్స్ చేసి చూశాను, కానీ కుదరలేదు. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా ఉంది బిహారీ గారు. లక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఈ సమస్యని సాల్వ్ చేద్దాం. నా వల్ల, మా అమ్మ నాన్నల వల్ల మీరు మీ ఇంట్లోనే దాగుడు మూతలు ఆడుతున్నారు. భయంగా తిరగాల్సి వస్తుంది. మావయ్య గారు కాల్ చేస్తున్నారు. హలో మావయ్య. అల్లుడు గారు, అమ్మాయి ఉందా? ఉంది మావయ్య. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి కనకానికి. నాన్న. అమ్మా కనకం, ఇందాక చెప్పడం మర్చిపోయానమ్మా. మీ ఇద్దరి చేత మన ఊరి పంతులు గారు సంతానం కోసం సంతాన లక్ష్మి వ్రతం చేసి జంట అరటిపళ్ళని రావి చెట్టుకు కట్టాలని చెప్పారమ్మా.